హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. TSNPDCL నుంచి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది వీడియోలో అయితే చూద్దాం. సో వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు లోకల్, ఎవరు నాన్ లోకల్, అండ్ వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక విషయంలో అయితే మనకు TSNPDCL నుంచి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్లు మనకు మార్నింగ్ ఒక పేపర్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు ఇప్పుడు ఫుల్ నోటిఫికేషన్ అనేది వెబ్సైట్లో అయితే పొందుపరిచారు. సో ఇక్కడ మనం దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసినట్లయితే సో మనకి ఇక్కడ 18 డిస్ట్రిక్ట్స్ అనేటువంటి మనకు NPDCLలో ఉన్నటువంటి అంటే NPDCL పరిధిలో ఉన్నటువంటి 18 డిస్ట్రిక్ట్స్ అనేటువంటివి లోకల్ కింద పరిగణించబడతాయని చెప్పేసి మనకి ఇక్కడ స్టార్టింగ్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళకు 95% రిజర్వేషన్ వర్తిస్తుంది. ఒకవేళ మీరు నాన్ లోకల్ ఇంకా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకి 5% రిజర్వేషన్ ఉంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే ఏప్రిల్ 10th నుంచి మీరు ఆన్లైన్లో వీటికైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 29th అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో దాంతో పాటు మనకి ఇక్కడ ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. 28th దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా వీటికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే సో నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి మనకు 100 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ మనకి ఇక్కడ పోస్ట్ నేమ్ అవుతుంది. సో వీటికి సంబంధించిన ఏజ్ కనుక చూసినట్లయితే 18 to 44 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ శాలరీ కనుక చూసినట్లయితే మీకు ఇక్కడ 29,255 నుంచి మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. సో ఇక్కడ అప్ టు 54,000 వరకు అయితే ఉంది. చాలా మంచి శాలరీస్. ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సో డిగ్రీ తోటి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీలో మీకు BA కావచ్చు, BSc ఆర్ బీకామ్ సో మీరు చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటుగా కంపల్సరీ ఇక్కడ మస్ట్ హ్యావ్ పాస్డ్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో MS ఆఫీస్కి సంబంధించినటువంటి మీరు కంప్యూటర్ అప్లికేషన్ చేసి ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ నోట్ అని చెప్పేసి చూసినట్లయితే మనకు ఎవరైతే అభ్యర్థులు ఈ బీకామ్ కావచ్చు, BScలో మీకు కంప్యూటర్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉన్నట్లయితే మీకు ఎటువంటి కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. అంటే మీరు చదివినటువంటి ఏదైతే డిగ్రీలో చదివినటువంటి 3 years ఉంటుంది కదా, దానిలో మీకు కంప్యూటర్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉన్నట్లయితే సో మీకు ఎటువంటి కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. లేనటువంటి వాళ్ళు కంపల్సరీ మీరు ఏదైనా PGDCA కావచ్చు, ఇంకా MS ఆఫీస్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు ఎడ్యుకేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చూడవచ్చు. 18 to 44 ఇయర్స్ మధ్య ఉండాలి. దాంతోపాటు ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తాయని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఇక్కడ మనకు 5 years వచ్చేసి మనకు SC, ST, BC, EWS వాళ్ళకైతే 5 years ఉంటుంది. అదేవిధంగా 10 years వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక వీటికి సంబంధించినటువంటి ఫీ కనుక చూసినట్లయితే సో వీటికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 200 రూపీస్ అనేటువంటి మనకి ఇక్కడ OC క్యాండిడేట్స్కి అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఇచ్చారు. ఇంకా అదర్ క్యాండిడేట్స్ కనుక చూసినట్లయితే అంటే లైక్ SC, ST, BC, EWS వాళ్ళకు 120 రూపీస్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు TSNPDCL పరిధిలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ యొక్క లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఆల్రెడీ స్టార్టింగ్లో ఇచ్చారు. అంటే ఏ డిస్ట్రిక్ట్స్ లోకల్ కింద పరిగణించబడతాయి అనేటువంటి వివరాలు కూడా మరొకసారి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే మనకు టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటాయి. సో దాంట్లో మనకు 80 మార్క్స్ అనేది రిటర్న్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక 20 మార్క్స్ వచ్చేసి ఎవరైతే మనకు ఈ TSSPDCL కావచ్చు, NPDCLలో ట్రాన్స్కో ఆర్ జెన్కోలో పనిచేసినటువంటి ఉద్యోగులకు 20% వెయిటేజ్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి మనం ఇక్కడ అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే సో ఆన్లైన్ విధానంలో మీరైతే అప్లై చేసుకోవాలి. ఇక బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి మనకు 5% కోటాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 95%లో ఎన్ని ఉన్నాయి. ఇక్కడ OCకి సంబంధించి కావచ్చు, EWS, BCA, BCB, BCC ఇట్లా BCD ఇట్లా మనకు కేటగిరీ వైజ్గా అయితే వాటికి సంబంధించిన వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్ ఇక్కడ మనం చూడవచ్చు. సో వరంగల్కి సంబంధించి ఇక్కడ మనకు 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే మనకు అత్యధికంగా 19 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కనుక చూసినట్లయితే 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా జగిత్యాల జిల్లాకు సంబంధించి 5 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ ఖమ్మం జిల్లాకు సంబంధించి 5 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకు సెకండ్ హైయెస్ట్ వేకెన్సీ అనుకోవచ్చు ఇది. ఇక నెక్స్ట్ ఆదిలాబాద్ సంబంధించి కూడా 14 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ నిర్మల్ జిల్లాలో 9 వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ మంచిర్యాలలో 9 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కుమ్రంభీం ఆసిఫాబాద్లో కూడా 9 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ
సో టోటల్గా ఓవరాల్గా చూసినట్లయితే మొత్తం 100 వేకెన్సీస్, దానిలో మనకు 95% కింద మనకు 94 వేకెన్సీ అయితే ఉన్నాయి. మిగతా 6 వేకెన్సీ అనేది మనకు 5% కోటా కింద అయితే ఉండడం జరిగింది. ఇది మనకు బ్రేకప్ వేకెన్సీ సంబంధించిన లిస్ట్. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చూద్దాం. సో టోటల్గా మనకు 80 మార్క్స్ అనేటువంటిది రిటర్న్ టెస్ట్ ద్వారా అయితే సో మన రిటర్న్ టెస్ట్ అయితే పెట్టబోతున్నారు. సో వాటిలో మనకి ఇక్కడ చూసినట్లయితే న్యూమరికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ సంబంధించి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా కంప్యూటర్ అవేర్నెస్ సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. దాంతోపాటు ఇక్కడ మనకు సెక్షన్ సి వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్లస్ జనరల్ నాలెడ్జ్, సో ఇవి ఒక 20 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 80 మార్క్స్ 120 మినిట్స్లో మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు 40 మార్క్స్ సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు. ఏదైతే మనకు సెక్షన్ ఏలో ఉన్నటువంటి న్యూమరికల్ ఎబిలిటీ కావచ్చు, లాజికల్ రీజనింగ్ సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ చూడవచ్చు. సో న్యూమరికల్ ఎబిలిటీలో మనకి ఏమేమి వస్తాయి, రేషియో అండ్ ప్రపోర్షన్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, మెన్సురేషన్, ఆల్జిబ్రా, జామెట్రీ, స్టాటిస్టిక్స్ అని చెప్పేసి ఈ విధంగా అయితే మెన్షన్ చేశారు. ఇక అదేవిధంగా లాజికల్ రీజనింగ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇక నెక్స్ట్ సెక్షన్ బిలో 20 మార్క్స్ మనకి ఏదైతే కంప్యూటర్ అవేర్నెస్, దీనిలో ముఖ్యంగా మనకు ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, సో కంప్యూటర్ అప్లికేషన్ స్కిల్స్ అని చెప్పేసి మనకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ సెక్షన్ సి కనుక చూసినట్లయితే ఇది కూడా మనకు 20 మార్క్స్కి అయితే ఉంది. దీనిలో మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీకి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఉంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కింద మనకు జనరల్ నాలెడ్జ్ కింద మనకు కరెంట్ అఫేర్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కావచ్చు, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇండియా అండ్ తెలంగాణ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకు ఈ 20 మార్క్స్ సంబంధించిన సిలబస్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన సిలబస్ ఇది 20 మార్క్స్ సంబంధించిన సిలబస్. టోటల్గా 80 మార్క్స్ సంబంధించిన సిలబస్ కూడా మనకు క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సో మీరు అడిగినటువంటి డౌట్స్ బేస్ చేసుకొని నేను మరొక వీడియోలో ఆ డౌట్స్ని మీకు క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంచి నోటిఫికేషన్, వేకెన్సీస్ తక్కువ ఉన్నప్పటికీ చాలా మంచి శాలరీస్ ఉన్నాయి కనుక సో ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. సో ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.